హాయ్ అండి. వెల్కమ్ టు ఆయిషా లేడీస్ టైలర్స్ అండ్ బొటిక్. ఈ రోజు మనకి ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ నెక్ అండి, స్టార్ నెక్ సింపుల్ గా ఎలా కుట్టుకోవాలి, విత్ ఫినిషింగ్ తో ఎలా కంప్లీట్ చేయాలని చూస్తానండి. నేను చెప్పిన ప్రతి పాయింట్ ని చక్కగా నీట్ గా ఫాలో అవ్వండి. తప్పకుండా బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే రెడీ అవుతుందండి. స్టార్ నెక్ ని మనం కరెక్ట్ గా కుట్టుకోవాలి. ఇది చూసారా, పాదం వారం నీట్ గా ముందు కటింగ్ చేసేసి ఇలా నీట్ గా కుట్టేసుకొని ఆ నెక్ మధ్యలో మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేయాలండి. కట్ చేసిన తర్వాత గోరు చివరతో, మన గోరు ఉంది కదండి, ఆ గోరు చివరతో కొనలని బాగా ఇలా నీట్ గా రఫ్ చేస్తూ ఐరన్ చేసిన టైప్ లో చేసి నిదానంగా కుట్టు వేయండి. చూసారా మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందో. అలానే మనం నెక్ రెడీ చేసిన తర్వాత మనకి సైడ్స్ కొన్ని ఫ్రిల్స్ వస్తాయండి. చూసారు కదా, మడత పడినట్టుగా అనిపిస్తుంది కదా, వాటిని కొంచెం పైన రఫ్ గా ఐరన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పైన బద్దీ వేయాలి కాబట్టి, అది సరిగా కూర్చోవాలి కాబట్టి. ఓకేనా? ఐరన్ చేసి తర్వాత మనం పక్కన పెట్టేసుకొని, చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఏదైతే బద్దీ వేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ ని అంగుళన్నర క్లాత్ కట్ చేసేసుకొని దాన్ని కంప్లీట్ గా మొత్తం ఫోల్డ్ చేసి అది చివర ఇలా కుట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మనకి ఇలా బద్దీ కుట్టుకునేటప్పుడు ఖర్చు ఎక్కువగా పెట్టుకోకూడదు. అది వన్ ఆఫ్ ద పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్ గా తిప్పి మనం బద్దీని కరెక్ట్ గా ముందు వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఫోల్డ్ చేసిన తర్వాత ఈ క్రాస్ పీస్ ని మనకి ఏదైతే ఉందో స్టార్ నెక్ దాని మీద కూర్చోబెట్టాలండి. చూసారు కదా, నీట్ గా మనం స్టార్ నెక్ కాకుండా మామూలుగా ఫ్లాట్ గా ఉన్న నెక్ ఏదైనా మనం వేయగలమండి, ఇబ్బంది ఉండదు. కానీ స్టార్ నెక్ వేసేటప్పుడు మాత్రం చాలా చిన్నగా జాగ్రత్తగా వేసుకుంటే ఆ ఫినిషింగ్ అనేవి, ఆ ఎడ్జెస్ అనేవి చక్కగా నీట్ గా కవర్ అవుతాయి. ఎందుకంటే మనం ఎలా పడితే అలా కుట్టడానికి ఫినిషింగ్ కుట్టడానికి చాలా తేడా ఉంది కదండి. అలాగే ఫైనల్ గా మనం ఇలా ఐరన్ చేసేసుకోవాలి. ఓకేనా? ఐరన్ మాత్రం చాలా కంపల్సరీ అండి. తక్కువ వేడిలో చేసేసుకోండి. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత రెండో కుట్టు కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా రెడీ అవుతుందండి. దీనికి మనం సన్న లేసు, జస్ట్ సన్నదంటే సన్న లేస్ తీసుకొని ఇలా వేసుకోవాలి. అంటే శారీకి మ్యాచ్ చేయ లేస్ అన్నమాట. ఓకేనా? చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఒక్క లేస్ అయితే కాదండి బాబు, 2 వేసుకోవాలి. చూసారు కదా, 2 వేసేసుకున్నాం. రెండో లేస్ కూడా అలాగే. మనలో చాలా మంది ఏంటంటే అండి, లేస్ కలరు కాకుండా బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో ఆ కలరే వేసేస్తారండి దారం. అలా వేయొద్దు. నీట్ గా లేస్ ఏ కలర్ లో ఉంటే ఆ కలర్ లో వేయండి. ఓకేనా? చూసారా ఫైనల్ అవుట్పుట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. హెవీగా డిజైన్ చాలా మంది ఇష్టపడరండి, సింపుల్ గా కావాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ డిజైన్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది సింపుల్ గా చూడటానికి అలానే ఉంటదండి, కానీ కుట్టడానికి మళ్ళా చాలా మందికి చాలా టైం తీసుకుంటది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.